ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు కనీసం గుడ్డైనా తెచ్చుకొని చేసుకుందాము, గుడ్డు కూరనో గుడ్డు పొరట అనుకుంటాం. కానీ అన్ని కూరగాయలు ఉన్నప్పుడు చేసుకునేదే ఈ పులగం పచ్చడి. ఈ పులగం పచ్చడికి అంత రేంజ్ ఉందన్నమాట. మా ఇంట్లో అయితే పడి చచ్చిపోతారు. అన్ని కూరగాయలున్నా ఈ పులగం పచ్చడి చేసినానంటే సరే ఎక్కడ లేని ఆకలి పుట్టుకొచ్చేస్తుంది. అలా ఉంటుంది ఈ పులగం పచ్చడి అంటే. ఏం లేదండి, ముందుగా చింతపండు నానబెట్టుకోవాలి, పల్లీలు వేపి పక్కన పెట్టుకోవాలి. పల్లీలు వేపిన ప్యాన్లోనే నూనె, ఒక్క చుక్క నూనె వాడకుండా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేపుకోవాలి. నూనె అస్సలు వేయకూడదు, వేసుకోవచ్చు, అది మన ఇష్టము. ఇంకా ఉప్పు, కారం, పల్లీలు ఒకదాని తర్వాత ఇలా రోట్లో వేసుకొని దంచుకోవాలి. ఈ పచ్చళ్ళలో కొంచెం బెల్లం వేసినామంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇంకా సన్నగా కట్ ఉల్లిపాయ ముక్కలు, ఇంకా చింతపండు వేసి, చింతపండు నానబెట్టుకునే నీళ్ళు కూడా వేసి పచ్చడి నూరుకొని, ఇంకా పులగం విషయానికి వస్తే కనుక ఒక గ్లాసు బియ్యానికి ఒక గ్లాసు నీళ్ళు వేసి కొంచెం పెసరపప్పు వేసి ఉడికించుకుంటే పులగం తయారవుతుంది. అంతే. ఇంకా వేడి వేడి అన్నంలో ఈ పులగంలో నెయ్యి వేసుకొని తింటుంటే ఆహా, సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ ఈ ఈ కాంబినేషన్కి నెయ్యి ఖచ్చితంగా ఉండాలన్నమాట. నెయ్యి వేసి తింటే సూపర్గా ఉంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.